హాయ్ అండి. ఈరోజైతే నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను హెల్తీగా. ఇంకా మా పిల్లలైతే హాలిడేస్ కదండీ, ఇంట్లో ఉంటే ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటున్నారు. ఇంకా ఇవైతే ఒక 3-4 డేస్ అయితే ఇంకా ఉంటాయి కదా, డైలీ ఒక లడ్డు అయితే తీసుకుంటే చాలా మంచిది కదా హెల్త్కి కూడా అనేసి ఇంకా నేనైతే ఇవన్నీ కూడా ఇంట్లోనే హోమ్ మేడ్గా చేసుకుంటున్నానండి. బయట అయితే చాలా కాస్ట్ ఉంది. మొన్న ఒకసారి అయితే 1 కేజీ వచ్చేసి 1200 ఎంతో చెప్పారండి. ఇంకా ఇవి 22 పీసెస్ అలా వస్తాయంటే ఇంకా మనమే చేసుకుంటే సరిపోతుంది కదా. ఇవన్నీ కూడా నేను 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. పంప్కిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, అలాగే మనకి అవిసె గింజలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. నేను ఇక్కడైతే కాజు యూస్ చేయట్లేదండి. కాజు కొంచెం హై కొలెస్ట్రాల్ కదా, ఇంకా అందుకనేసి నా దగ్గర బాదాము, ఇంకా నా దగ్గర ఉన్న ఐటమ్స్తో అయితే నేను చేస్తున్నాను. ఖర్జూరం కూడా ఇక్కడ 2 టైప్స్ తీసుకున్నాను. ఇంకా ఈ రేజిన్స్ కూడా నేను ఇవన్నీ కూడా స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తున్నానండి. ఖర్జూరం అవి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మనకి లడ్డు చుట్టుకోవడానికి అయితే ఇదే బేస్గా ఉంటుంది. ఇది మనకు ఒకవేళ స్వీట్నెస్ కనుక సరిపోకపోతే కొంచెం బెల్లం పౌడర్ ఉంటుంది కదా, లేదంటే హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను కొద్దిగా గసగసాలు అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని వేడి మీదే మనం లడ్డు చుట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్ లడ్డు అనేది వస్తుంది. చూసారా, వేడి మీద ఉండగానే మనకి లడ్డు అయితే వస్తుంది, లేదంటే మొత్తం పొడి పొడిగా అయిపోతుందండి. నేనైతే ఇంకా వేడి మీద ఉన్నప్పుడే ఇలా చుట్టేశాను. చాలా హెల్తీగా ఇంట్లోనే మనకి చూడండి, నాకైతే ఒక 30-40 లడ్డూస్ వరకు అయితే అయ్యాయండి. చాలా బాగున్నాయి. ఇలాగే ఇంట్లోనే హెల్తీగా లడ్డూస్ చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కదా. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.